వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా హౌస్లో ఉన్న మన టీవీ ద్వారా హౌస్మేట్స్తో మాట్లాడుతూ ముందుగా యష్మి దగ్గర ఆగారు. యష్మి, ఏమైందమ్మా, నీ ఆట కొన్ని రోజులుగా నువ్వు చాలా డల్గా ఉన్నావు. ముందు వారం కన్నా ఈ వారం నువ్వు ఎందుకు డల్ అయిపోయావు? దానికి రీజన్ ఎవరు? నీకు నీ క్లాన్లో ఉండాలి, నీకు నిఖిల్ క్లాన్లో ఉండాలి అనిపించలేదా? నిఖిల్ క్లాన్ ఇష్టం లేనప్పుడు ఎందుకు వెళ్ళావు అంటూ యష్మిని అడిగారు నాగార్జున. దీనికి యష్మి చికెన్ కోసం వెళ్ళాను సార్ అంటూ చెప్పడంతో ఒక్కసారి నాగార్జున షాక్ అయ్యారు. ఇక పక్కన ఉన్న హౌస్మేట్స్ అందరూ తెగ నవ్వుకున్నారు. సరే, నీకు కావాల్సిన చికెన్ దొరుకుతుంది కదా, మరి ఇంకెందుకు డల్గా ఉంటున్నావు అని అడిగారు. దీంతో యష్మి, ఏడున్న వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు సార్, నిఖిల్ని నేను టాస్క్ అదంతా అని అడిగినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. నేనేంటనేది జనాలకు చూపించుకోవాలంటే నాకు టాస్క్ ఆడే అవకాశం రావాలి కదా అంటూ చెప్పింది యష్మి. దీంతో నాగార్జున, చూసావా నిఖిల్ యష్మిని క్లాన్లోకి వచ్చినందుకు ఎంత బాధపడుతుందో అంటూ అనేసరికి నిఖిల్కి ఏం మాట్లాడో తెలియక సైలెంట్గా కూర్చున్నాడు. ఇక నాగార్జున అదంతా ఓకే, ఇక నామినేషన్ చేసేటప్పుడు నీ పాయింట్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది, కానీ పాపం మణికంఠ మీద అంత కక్ష ఎందుకు? మణికంఠ ఏదో తనకి తెలియకనో నిన్ను నామినేట్ చేశాడు, దానికి నువ్వు వాడి మీద అంత పగపట్టి మగాడే కాదు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ చెప్పాడు. ఇప్పటికీ ఏం కాలేదు, అన్నీ వదిలేసి నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటూ నాగార్జున యష్మితో చెప్పాడు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.